హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా సురేష్ కిచెన్. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. సండే స్పెషల్గా ఈరోజు మా ఇంట్లో ఏం రెసిపీస్ చేశానో చూపిస్తాను. టేస్టీ ఆంధ్ర స్టైల్ పులావు, మిరియాల రసము, వైట్ రైసు, పెరుగు పచ్చడి, చికెన్ పులుసు. ఈ చికెన్ పులుసు వచ్చి మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులావ్ వచ్చి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ పులావ్ అంటే నాకు చాలా ఇష్టము. అలాగే మిరియాల రసం అండి. ఈ మిరియాల రసం చాలా టేస్ట్గా ఉంటుంది. పులావ్ కోసం 3 కప్పుల రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసి 15 నిమిషాలు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుంటే పులావ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి వేసుకున్న తర్వాత 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను, 6 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టును, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టును వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల సాల్టు వేసుకొని మనం కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా ఓకే, ఎండు కొబ్బరి అయినా బాగుంటుందండి. కొబ్బరి వేసుకున్న తర్వాత మనం వాటరు పోసుకోవాలి. 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల చొప్పున వాటరు, 6 కప్పుల వాటర్ని పోసుకోవాలి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ తీసుకున్నాను. బాస్మతి రైస్తో చేస్తే కనుక 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో కలుపుకోవాలి. ఈ రైస్ని బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని 1 హాఫ్ అన్ అవరు సిమ్లో బాగా దమ్ము పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దీని మీద వెయిట్ పెట్టి బాగా హాఫ్ అన్ అవర్ దమ్ము పెట్టాలి. అంతే అండి. దమ్ము పెట్టిన తర్వాత హాఫ్ చెక్క లెమన్ని పిండుకోవాలి. కొత్తిమీరని పైన చల్లుకోవాలి. అంతే అండి. టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ పులావ్ చూడండి ఎంత బాగుందో, పొడిగా ఎంత బాగుందో. బాస్మతి రైస్ కన్నా నార్మల్ మన రైస్తో చేస్తేనే సూపర్గా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ చికెన్ పులుసు కోసం 1 కేజీ చికెన్ని శుభ్రంగా పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి వాష్ చేసి పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ కోసం 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొత్తిమీర, వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్, ఈ స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ సోంపు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క,
వేసుకొని రెండు యాలక్కాయలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా చికెన్ని కలుపుకోవాలి. ఈ చికెన్లో కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనం పసుపుని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అప్పుడుదా చికెన్ మనకి బాగా ఫ్రై అవుతుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసే వీడియో స్కిప్ అయిపోయింది, నేను చెప్తున్నాను. సాల్ట్ కూడా వేసుకొని బాగా సాల్ట్ పసుపు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత 4 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఈ కారం నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి, అందుకే 4 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, మిరియాలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేస్తే చికెన్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ గ్రేవీగా కావాలంటే, ఇలా పులుసుగా కావాలంటే ఇప్పుడే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రైగా కావాలంటే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. ఓకే అండి, ఈ రెసిపీస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.